మీ నెట్ వర్త్ ఎంత, ఎందుకు అది ఇంపార్టెంట్, ఎలా యూజ్ అవుతుంది, ఎలా క్యాల్కులేట్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెట్ వర్త్ అంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. మీ మొత్తం ఆస్తుల వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. దాంట్లో మొత్తం అప్పులు ఏదైతే ఉంటాయో ఆ వాల్యూని తీసేయాలి. సో ఇలా మొత్తం ఆస్తులో మొత్తం అప్పుల్ని తీసేస్తే మిగిలే అమౌంట్ మీ నెట్ వర్త్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయల విలువైన ఒక కారు ఉంది. 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు ఉంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో 1 లాక్ రూపీస్ బ్యాలెన్స్ ఉంది. 1 లక్ష రూపాయల విలువైన బంగారం ఇతని దగ్గర ఉంది. ఎన్పిఎస్ మీద 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈ వాల్యూస్ అన్నీ కలిపితే మొత్తం ఆస్తులు 12.5 లక్ష. ఇప్పుడు లయబిలిటీస్ అంటే మొత్తం అప్పులు. 3 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ ఇంకా చెల్లించాలి. 2 లక్షల రూపాయల పర్సనల్ లోన్ తీసుకున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇంకా 50,000 బ్యాలెన్స్ ఉంది. ఇది తప్ప ఇంకేమీ అప్పులు లేవు. సో మొత్తం అప్పుల వాల్యూ ఎంత? 5.5 లక్ష రూపాయలు. అయితే నెట్ వర్త్ ఎంత అయింది? మొత్తం ఆస్తులు 12.5 లక్ష మైనస్ మొత్తం అప్పులు 5.5 లక్ష. సో 7 లక్షల రూపాయలు ఈ వ్యక్తి యొక్క నెట్ వర్త్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, మీ మంత్లీ శాలరీని అసెట్ కింద లెక్కించకండి. ఎందుకంటే ఆ శాలరీ ద్వారా మీరు ఏం చేస్తున్నారో అది ఇంపార్టెంట్. అందుకే ఎక్కువ శాలరీ ఉంటే ఎక్కువ నెట్ వర్త్ ఉన్నట్టు కాదు. ఈ నెట్ వర్త్ ఎందుకు ఇంపార్టెంట్? మీ నెట్ వర్త్ మీ ఫినాన్షియల్ హెల్త్ ని చూపిస్తుంది. ఇయర్ బై ఇయర్ మీ నెట్ వర్త్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మీ దగ్గర అసెట్లు ఎక్కువ అవుతున్నాయి, మీ ఇన్కమ్ ని మీరు సరిగ్గా వాడుకుంటున్నారు అని అర్థం. ఒకవేళ మీ నెట్ వర్త్ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిందనుకోండి, మీరు లయబిలిటీస్ ని కంట్రోల్ చేయాలి, లేకపోతే మీ ఫినాన్షియల్ హెల్త్ పాడైపోతుంది. ఇలా మీ నెట్ వర్త్ మీ ఫినాన్స్ ఎంత బాగుందో చూపిస్తుంది. అయితే మీ నెట్ వర్త్ ఎంత క్యాల్కులేట్ చేసి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. బాస్ వాలా, బీ ద బాస్.